వేసవి సెలవులు వచ్చేశాయి. సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి అలవాటు పడిపోకుండా వారికి విజ్ఞానంతో కూడిన వినోదాన్ని అందించడానికి మాదాపూర్ శిల్పారామంలో సమ్మర్ ఆర్ట్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మే 1న ప్రారంభమైన ఈ క్యాంప్ ఈ నెల 17 వరకు కొనసాగనుంది. ఈ సమ్మర్ క్యాంప్ లో విద్యార్థుల మెదడుకు పదును పెట్టే 9 కళల్లో శిక్షణ ఇస్తున్నారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ క్యాంప్ సందడిగా మారింది. సమ్మర్ ఆర్ట్ క్యాంప్ లో భాగంగా మొత్తం 9 కళల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. పాటర, మండల ఆర్ట్స్, పెన్సిల్ డ్రాయింగ్, ట్రైబల్ ఆర్ట్, ఆక్రాలిక్ పెయింటింగ్, మధుబని పెయింటింగ్, సీసెల్ క్రాఫ్టింగ్, స్పోకెన్ స్కాంటిక్, భగవద్గీత శ్లోకాలు వంటి కళలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. కేవలం సాధారణ ఫీజుతోనే విద్యార్థులకు వివిధ కళల్లో శిక్షణ ఇస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అవ్వడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఇక్కడ సమ్మర్ క్యాంప్ రావడం ఇది 3rd టైం. నాకు లాస్ట్ 2 ఇయర్స్ కూడా వచ్చాను. అండ్ ఈ సమ్మర్ క్యాంప్లో నేను యాక్రిలిక్ ఇంకా మధుబని చేస్తున్నాను. అండ్ దాని ముందు మండల అండ్ పెన్సిల్ స్కెచింగ్ అలా కూడా చేసి ఉండే. సో 3 ఇయర్స్ నుంచి వస్తున్నా కాబట్టి ఇక్కడ నాకు చాలా ఎంజాయ్మెంట్ బాగుంటుంది. అండ్ సమ్మర్ బ్రేక్లో మంచిగా వచ్చి చాలా ఫన్గా అండ్ పెయింటింగ్స్ ఇవన్నీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. సో అండ్ ఇక్కడ ఇప్పుడు నేర్చుకుంటుంది కూడా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ నేర్చుకుంటాం కాబట్టి సో కొత్తవి నేర్చుకున్నట్టు ఉంటుంది కూడాను. అండ్ మంచిగా కూడా అవుతూ ఉంటుంది పర్ఫెక్ట్గా. Shilparamam summer camp, and then I've been learning Madhubani and tribal art form, and even though it's only my 2nd day, I've been really enjoying it because art, I always liked art. So I was really interested in learning more about it, like actually studying it and all that. So I'm actually really enjoying. ఇక్కడ శిల్పారామంలో ఎవ్రీ ఇయర్ ఇట్లా క్రాఫ్ట్స్ మంచిగా నేర్పిస్తున్నారు. ఈసారి నేను వర్లీ ఆర్ట్ అండ్ యాక్రిలిక్ పెయింటింగ్ తీసుకున్నాను. ఇది నా 2nd టైం. మా కిడ్స్ అయితే 3rd టైం వస్తున్నారు. ఇట్స్ అ గుడ్ టైం పాస్ హియర్ అండ్ పీపుల్ లర్న్ గుడ్ ఆర్ట్ హియర్. మంచిగా నేర్చుకుంటారు అందరూ. I like to learn to make something. So there was a camp in Shilpa Valley, and I'm learning a seashell craft. Today I made a tortoise. I like to learn seashell because it's so fun. Okay. I'm making new friends. Okay. I'm happy to make new friends. As it's summer, we have many things to do today at seashell craft. I made a turtle, and also I'm really happy to make new friends and happy to find a new place to enjoy. ప్రతిరోజు రోజుకు 2 బ్యాచ్ల చొప్పున శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ఒక విద్యార్థి తన అభిరుచికి అనుగుణంగా 1 కన్నా ఎక్కువ కళలను కూడా నేర్చుకునే వెసులుబాటు ఉందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ కళలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆర్ట్ క్యాంపు ద్వారా పిల్లలతో పాటు తాము కూడా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిల్పారామం సమ్మర్ క్యాంప్ మే 1 నుండి 17th వరకు జరుగుతుందండి. అండ్ నామినల్ ఛార్జెస్తో శిల్పారామం ఇక్కడ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తుందండి. ఆల్ 9 టైప్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పిస్తారు. అందులో నాది మండల పెయింటింగ్ అండి. ఇక్కడ 2 బ్యాచెస్ జరుగుతున్నాయండి. మార్నింగ్ 10 to 11:30 ఒక బ్యాచ్, 11:30 to 1 ఇంకొక బ్యాచ్ జరుగుతుంది. సో ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి 14 మెంబర్స్ ఉన్నారండి. సెకండ్ బ్యాచ్లో వచ్చి 13 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అండ్ ఇక్కడ నేర్చుకోవడానికి పేరెంట్స్ అండ్ పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎందుకంటే పిల్లలకి స్క్రీన్ టైం తగ్గిద్దాము అని అండ్ వాళ్ళు క్రాఫ్ట్లో కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయడం కోసమని ఇక్కడికి వస్తున్నారండి. అండ్ బిగ్ థ్యాంక్స్ టు శిల్పారామం అండ్ హెచ్ఎం టీవీ అండి. మొత్తంగా ఈ వేసవి సెలవులను విద్యార్థులకు ఉపయోగకరంగా మార్చేందుకు, వారికి కొత్త కళల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ సమ్మర్ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలకి విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించడానికి మాదాపూర్ శిల్పారామంలో ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ ఆర్ట్ క్యాంప్ మే 1 నుండి 17వ తేదీ వరకు కొనసాగనుంది. మండల్ ఆర్ట్, ట్రైబల్ ఆర్ట్, భగవద్గీత శ్లోకాలతో పాటు మొత్తం 9 కళల్లో అయితే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.